యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, సింపుల్ బట్ బ్యూటిఫుల్. సో ఆల్రెడీ ఈ మూవీ రిలీజ్ అయిపోయింది. అప్పట్లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసినా మనకు ఆల్రెడీ తెలుసు. పెద్దోడిగా వెంకటేష్ గారు, చిన్నోడిగా మహేష్ బాబు గారు, అలాగే ప్రకాష్ రాజ్, అంజలి, సమంత, ఇంకా జయసుధ గారు. సో మంచి ఫ్యామిలీ, ఎమోషనల్, అలాగే లవ్ కాన్సెప్ట్ ఉన్న ఈ సినిమా చాలా మందికి చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే థియేటర్స్లో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది March 7th. సో ఇప్పుడు ఫ్యాన్స్ అయితే పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్స్లో. ఎందుకు అంటారేమో, అప్పట్లో చూడలేకపోయాం థియేటర్ ఎక్స్పీరియన్స్, టీవీలో చూసాం. బట్ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ డాన్స్లు కానీ, డైలాగ్స్ కానీ, సాంగ్స్ కానీ, ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ కానీ, ఇంకా మహేష్ బాబు క్యూట్ స్మైల్, ఇంకా వెంకటేష్ గారి ఎమోషనల్ డైలాగ్స్ అన్నీ, ఇంకా అంజలి ఏమో నాకన్నీ అలా తెలిసిపోతాయి అంతే. పెద్దోడా చిన్నోడా అంటూ సమంత చేసిన హంగామా కూడా మొత్తం మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఫ్యాన్స్కి ఎట్లా అనిపిస్తుంది ఈ రిలీజ్? పాపం SSMB 29 రావడానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మహేష్ బాబు గారిని థియేటర్లో స్క్రీన్ మీద చూసి ఇట్లాగైనా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అంటున్నారు. వాళ్ళకి ఎలా అనిపిస్తుందో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. లేట్ చేయకుండా ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ టాక్ కోసం. సుదర్శన్ గడ్డ సుదర్శన్ గడ్డ జై బాబు జై బాబు బాబంటే బాబే బాబంటే బాబే బాబంటే బాబే బాబంటే బాబే జై బాబు జై బాబు జై బాబు జై బాబు ఆఫ్టర్ లాంగ్ టైం మహేష్ బాబుని స్క్రీన్ మీద చూసారు కదా, ఇంకా టైం ఉంది రాజమౌళి సినిమా రావడానికి. ఈ సీతమ్మ వాకిట్లో సినిమాలు చూడటం ఎట్లా అనిపిస్తుంది? ఆఫ్టర్ 12 years చూస్తున్నా. అంటే 2013కి ఇప్పటికి అసలు డిఫరెన్స్ లేదు. లైక్ అంటే అప్పుడు ఎంత బాగా ఫీల్ అయ్యామో ఇప్పుడు అంతే మంచిగా అనిపించింది. మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కానీ, క్రౌడ్ కానీ, ఆ మూవీలో ఎమోషనల్ సీన్స్ కానీ, అంటే ప్రతి సీన్కి కనెక్ట్ అవుతున్నాం. ఏ చిన్న సీన్ కూడా బోర్ కొట్టలేదు. అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంత హార్ట్ఫుల్గా చూసాం సినిమాని. యాజ్ ఏ మూవీ లవర్, అంటే మహేష్ బాబు ఫ్యాన్గానే కాదు, ఒక మూవీ లవర్గా పర్ఫెక్ట్ మూవీ. లైఫ్ బ్రో ఎలా ఉంది SVS థియేటర్స్ హంగామా? బ్రో చాలా బాగుంది బ్రో. అప్పుడు యూత్కి మైండ్ లేదు, ఏమీ లేదు, అందుకే ఫ్లాప్ అయింది. ఇప్పుడు సూపర్, చాలా బాగుంది మూవీ. ఎప్పటికీ బాగుంది, ఎవరి క్లాస్ మూవీ. అప్పుడు యూత్కి మైండ్ లేదు నా కొడుకులకి ఒక్కొక్కడికి. ఇప్పుడు సినిమా సూపర్, ఇది సూపర్. జై బాబు బ్రో ఎట్లా అనిపిస్తుంది రిలీజ్ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు? ఈ రిలీజ్ 100 days 200 centers ఆడుతుంది. ఓకే, అంటే ఆఫ్టర్ లాంగ్ టైం రిలీజ్ చేశారు. మంచి ఫ్యామిలీ మూవీ కదా, ఎట్లా అనిపిస్తుంది ఆ కాంబో మహేష్ బాబు వెంకటేష్ గారిని మళ్ళీ చూడటం? కనుల పండగ జరిగింది. ఓకే, మీరు ఎలా ఎంజాయ్ చేశారు థియేటర్లో? బాగా ఎంజాయ్ చేస్తాం, బాగా ఎంజాయ్ చేశారు. ఈ రిలీజ్ 100 days 200 centers ఆడుతా చూడండి. అంటే ఇంట్లో వాళ్ళు గుర్తుపడతారని మాస్క్ వేసుకొచ్చారా? ఎస్, థ్యాంక్ యూ. జై బాబు జై బాబు జై బాబు జై బాబు బాబంటే బాబే. ఎట్లా లైన్లో ఉన్నారు? ఎలా ఉంది? బాగున్నా వీడియో చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది, బట్ ఆర్టీసీ వైపు రావట్లేదు. అదొక్కటి చిన్న డిసప్పాయింట్మెంట్ అనమాట. చిన్న డిసప్పాయింట్మెంట్ అదొక్కటి, ఆర్టీసీ వైపు రావట్లేదు. లేకపోతే రచ్చరంబోలో ఉంటుంది అసలు. ఓకే, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ హాఫ్ బాగుండే, సెకండ్ హాఫ్ ఇంకా గుర్తు. ఓకే, ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. SVS ఎంజాయ్ చేసావా థియేటర్లో? ఫుల్గా ఎంజాయ్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ వెళ్తున్నాం. నాకు ఫుల్ అదే బాబుని స్క్రీన్ మీద ఆ నవ్వుతూ చూస్తే బాబుని దిల్ ఖుషి అయిపోతుంది అన్న. ఓకే, అంటే ఇవాళ మొత్తం ఇక్కడేనా? ఇక్కడ అంటే 2 షోలు, ఇప్పుడు మళ్ళీ ఇంకా 3 ఉంటే మళ్ళీ ఈవినింగ్ పోతా. కాలేజ్ లేదు, ఏం లేదు, అంతే. ఇంకా TFI బానిస్ అంటే ఆ మాత్రం ఉంటుంది. అంటే ఆఫ్టర్ కాలేజ్ బాబు అంటే బాబే అంతే. అయితే ఎప్పుడెప్పుడు థియేటర్లో కనపడతారు మహేష్ బాబుని వెయిట్ చేస్తారు.
చేస్తున్నారు బాగా? నెక్స్ట్ ఇప్పుడు అతిథి May 31 అంటున్నారు. దాని తర్వాత మళ్ళీ SSMB ఉంది, అతడు ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా కలేజా మళ్ళీ వెయిటింగ్ రిలీజ్కి, కలేజా రిలీజ్కి ఏమో ఇంకా చాలా ఉన్నాయి. లిస్ట్ అయితే ఉంది, మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు వాళ్ళు. ఎట్లా అనిపిస్తుంది రిలీజ్? మాటల్లో అన్న ఇది ఇంకా చిన్న శాంపులే. SMB 29 ఉంటుంది. ఒక్కొక్కడు అన్నాడు గడ్డం లేదు జుట్టు లేదు అన్నాడు. గడ్డం పెంచాడు, మీసం పెంచాడు, జుట్టు పెంచాడు. సింహం SMB 29 దిగుతాడు. దద్దరు వెళ్ళిపోతే థియేటర్ అప్పుడు. ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళు అల్లి ఏంటారు ఎవ్వడన్నా బాబు కింద బచ్చా. జై బాబు. హాయ్ బ్రో, ఎలా అనిపిస్తుంది మహేష్ బాబు రీ రిలీజ్ SVSC? ఇప్పుడే వెళ్తున్నారు. అంటే ఈ మధ్య స్క్రీన్ మీద కనపడలేదు కదా మహేష్ బాబు, ఇప్పుడు చూడటానికి వెళ్తున్నారు. ఎట్లా ఉంటుంది? చాలా హైప్ ఉంది. సో నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మహేష్ బాబుకి చాలా పెద్ద ఫ్యాన్ నేను. సో అందుకే ఇప్పుడు వెళ్ళి చూద్దామని చాలా హ్యాపీగా ఉంది. అంటే వెంకీ మహేష్ బాబు కాంబో మళ్ళీ ఇప్పుడు కనపడుతుంది రీ రిలీజ్. ఎట్లా అనిపిస్తుంది? మా పెద్ద అన్న అక్కడ ఉన్నాడు, ఆయననే మా వెంకటేష్. అట్లా ఆయననే మొత్తం మా పెద్ద దిక్కు. ఎలా అనిపిస్తుంది చెప్పు. చిన్నప్పుడు చూడలే బ్రో, ఇప్పుడు చూడనీకి వచ్చినాం, మిస్ అయిపోయినాం. అందుకని ఇప్పుడు చూడనీకి వచ్చినాం, చూస్తాం, ఇప్పుడు వెళ్ళాలి. ఓకే, ఎంజాయ్ బ్రో, ఎంజాయ్. థ్యాంక్ యూ బ్రో. జై బాబు, జై బాబు. బ్రో ఏం కాదు. బాబు లగే బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. రీ రిలీజ్ ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. అంటే ఒక్క షోకి వెళ్తున్నావా, అన్ని షోలకి వెళ్తున్నావా? ఇప్పుడు మళ్ళీ వెళ్తా బ్రో, 2 వెళ్తా పక్క. ఓకే, ఎంజాయ్. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. ఒక్క షాట్, ఒక్క బాబు మైండ్ బ్లోయింగ్. బ్రో టీవీలో చూస్తుంటావు కదా SVSC, ఇప్పుడు మళ్ళీ థియేటర్లో చూడబోతున్నా ఆఫ్టర్ లాంగ్ టైం. ఎట్లా అనిపిస్తుంది? అంటే మేము వచ్చేది ఓన్లీ ఫర్ బాబు కోసమే బ్రో ఈ సినిమా మాత్రం. ఓకే, ఓన్లీ బాబుని ఆ థియేటర్లో చూసే వరకే వస్తున్నాం. Okay. ఇది జస్ట్ ట్రైలరే. బర్త్డేకి అతడు వస్తుంది, Okay. గుద్దా చింపి వాడు దింగుతున్నాం ఒకటేసారి, గుర్తుపెట్టుకోరు. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఇప్పుడే సినిమా చూసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే బాబుని చాలా లాంగ్ టైం స్క్రీన్ మీద చూసామంటున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది బ్రో? చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మళ్ళీ SSMB 29 ఉందిగా, దానిలోపు మాకు ఈ రిలీజ్లే అనమాట ఇంకా చూడడానికి. సో ఇట్ ఈస్ వెరీ నైస్. అంటే మీరందరూ ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఓకే, సో అంటే మీకు వెంకటేష్ గారికి కాంబో నచ్చిందా లేదా మహేష్ బాబు డైలాగులు నచ్చాయా? మేము మహేష్ బాబు కోసం వచ్చాము అందరము. సో బ్రో ఎట్లా ఉంది SVSC హంగామా? ఫస్ట్ టైం చూసినప్పుడు ఏ ఫీల్ ఉందో ఇప్పుడు అదే ఫీల్, అదే ఫ్రెష్నెస్. మేము ఎలా కావాలనుకున్నామో మేము అలా ఎంజాయ్ చేసాం లోపల. ఓకే, అంటే ఆడియన్స్ అందరూ మహేష్ బాబు కనపడట్లేదు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు రీ రిలీజ్ సందర్భంగా కనిపించారు అన్న. మొన్న ది లయన్ కింగ్లో వాయిస్ ఇచ్చారు. సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా మనం చూడబోవడానికి. ఫుల్ మీల్స్ తిన్నట్టుందన్నమాట. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. ఇంకేం కావాలి బ్రో, ఇలా కనబడితే చాలు. మాకు తెలిసి కొన్నాళ్ళ దాకా మూవీ రాదని ఇలా ఎంజాయ్ చేస్తాం, మూవీ వచ్చినప్పుడు రచ్చ చేస్తాం. అండ్ వెంకటేష్ గారితో ఆ కాంబినేషన్ బ్రదర్ది సరే. అరే నువ్వు చెప్పు, డైలాగ్లో వచ్చినప్పుడు ఎట్లా ఎంజాయ్ చేశారు? నిజంగా బ్రదర్స్ అనిపిస్తుంది బ్రో, అది నిజంగా బ్రదర్సే వాళ్ళు. ఏమనిపించడం ఏంటి, అదే ఫ్రెష్నెస్ అంటున్నాను కదా. ఒక ఫ్యామిలీ, మేము కూడా అదే ఫ్యామిలీ వాళ్ళం కదా, కాబట్టి మాకు అలాగే ఉంటుంది. సో బ్రో నీకు ఎట్లా అనిపించింది? నాకైతే చాలా అనిపించింది, చాలా బాగుందండి సినిమా. పెద్ద అక్కడ స్క్రీన్లోని వెంకటేష్ గారిని, మహేష్ బాబు గారిని కానీ అండ్ ప్రకాష్ రాజ్ గారిని స్క్రీన్ దగ్గర చూడడం చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. ఓకే, సో బ్రో నీకు ఎలా అనిపించింది? ఫుల్ సాటిస్ఫైడ్ బ్రో. సాటిస్ఫైడ్, బాగా ఎంజాయ్ చేసావా? ఓకే, అంటే బ్యాచ్ అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మహేష్ బాబు అడ్డ బాబు సీమ. ఓకే, ఇప్పుడు కోనసీమ అంటున్నారు కదా, కోనసీమ ఏ సీమ లేదు, అంతా బాబు సీమ, మొత్తం బాబు మాండ్యా. ఓకే, సో మరి ఇప్పుడు ఈ షోనేనా మళ్ళీ ఇంకొక షో కూడా ఏమైనా చూసే ప్లాన్ ఉందా? మొత్తం 4 షోలు ఇక్కడే ఉంటాం, ఇక్కడే చూస్తాం. మామూలుగా లేదు ఇలా హంగామా. ఓకే, ఎంజాయ్ బ్రో, ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ బ్రో, నీ పేరేంటి? అజయ్ బ్రో. అజయ్, ఎలా అనిపిస్తుంది రీ రిలీజ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు? చాలా బాగా అనిపించింది బ్రో, ఓకే, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ నేను మహేష్ బాబు డైడాట్ ఫ్యాన్.
ఓకే ప్రతి మూవీ ఇందులోనే చూస్తా. సుదర్శన్ 35mm ఓకే. మహేష్ బాబు కోసం వచ్చాను బ్రో. అంటే మనం ఎప్పుడో టీవీలో చూస్తుంటాం సినిమాని, ఇప్పుడు మళ్ళీ థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ కానీ ఆ సాంగ్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ నీకు ఎలా ఎంజాయ్ చేసావు థియేటర్లో? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను బ్రో. యాక్చువల్లీ అప్పుడు ఈ రిలీజ్ అప్పుడు నేను చిన్న పిల్లాన్ని, ఇప్పుడైతే థియేటర్ ఎక్స్పీరియన్స్ చూసా. ఓకే. అంటే లైక్ మహేష్ బాబు గారికి కనపడటం ఇంకా చాలా టైం ఉంది 29 సినిమా రావడానికి. సో ఇది ఫ్యాన్స్ ఒక పండగ కదా, నీకెట్లా అనిపించింది? నాకైతే ఇది బిగ్ ఫెస్టివల్ బ్రో. ఓకే. ఇక ప్రతి మూవీకి వస్తుంటా నేను రిలీజు. ఇంకా కాలేజా కోసం వెయిటింగ్. ఓకే బ్రో, నీకెలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంటే అదొక ఫ్యామిలీ క్లాసిక్ మూవీ. సో ఈ మూవీ ఎప్పుడు చూసినా ఇట్లా టీవీలో చాలా బాగా అనిపిస్తుంది, బట్ ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అంటే ఒక షోకి వెళ్తున్నారా, మిగతా అన్ని షోలకి వెళ్తున్నారా? ప్రతి షో ఇప్పుడైతే ఫస్ట్ షో వెళ్ళాము, Okay. మేబీ రేపు ఎల్లుండి ఇట్లా మళ్ళీ వస్తామేమో అనిపిస్తుంది ఇంకో షో ఇట్లా. ఓకే. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది క్లాసిక్ మూవీ, ఎందుకంటే ఓకే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు సినిమా. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాబు. ఓకే. మేమందరం రేలంగ్ మావయ్య ఫ్యాన్స్, ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్. మనుషులు అంటేనే మంచోళ్ళు. ఓకే. అంటే ఎట్లా అనిపిస్తుంది సమంత అని, అంజలిని, అలాగే వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా, మీకు ఎలా అనిపించింది? ఫ్యామిలీ ఎంటర్టైనర్, మళ్ళీ రీ రిలీజ్ చేస్తే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా చాలా మూవీస్ కూడా రీ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. మేమైతే కాలేజ్ బంక్ కొట్టి వచ్చాం. ఇంకా చెప్పాలి, ఇంకా ఇంకా చెప్పాలి. సో ఎలా అనిపించింది? గుడ్. వాన చినుకులు. కమాన్ కమాన్. ఓ ఐ లవ్ దట్ సాంగ్, చాలా బాగుంది మూవీ. ఒక 2 లైన్స్, వాన చినుకులు. అదొద్దు, నేను ఇంకా చెప్పాలి. Okay, come on. ఇంకా చెప్పాలి, ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలి ఇంకా. ఓకే. అంటే లైక్ మహేష్ బాబు గారు ఇంకా కనపడటానికి చాలా టైం ఉంది కదా స్క్రీన్స్ మీద. సో అన్ని మూవీస్ రీ రిలీజ్ చేయాలి. రిలీజ్ కావాలి మాకైతే. కలేజా రిలీజ్ కావాలి. సరే, మీరు కలేజా రిలీజ్ కోరుకుంటున్నట్టు మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఎంజాయ్. థ్యాంక్ యూ. సో హాయ్, మీ పేరు? రేవతి. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ ఆఫ్టర్ లాంగ్ టైం? చాలా బాగుంది. ఓకే. వాళ్ళ వెంకటేష్ మహేష్ కాంబినేషన్ ఆఫ్టర్ ఎన్నో ఇయర్స్ తర్వాత ఉన్న చాలా బాగుంది. అంటే అలాగే ఆ సీన్స్ కానీ, కామెడీ కానీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా కనెక్ట్ అయినాయి ఆడియన్స్కి. ఇప్పుడు మీరు ఇప్పుడు టీవీలో చూస్తుంటారు, ఇప్పుడు థియేటర్లో చూస్తున్నారు, ఎట్లా ఉంది? చాలా బాగుందని. యాక్చువల్లీ మహేష్ ఫ్యాన్, సో అందుకోసమే మళ్ళీ చూడాలనిపించవచ్చు. ఓకే. సో మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరు. చాలా అంటే లైక్ ఒక ఫ్యామిలీ డ్రామాని వాళ్ళు ఒక రియాలిటీని మనకి మళ్ళీ తీసుకొని వచ్చి చూపించారు. మనం చిన్నగా ఉన్నప్పుడు చూసాం కదా, మళ్ళీ ఇప్పుడు చూసేసరికి అరే ఇవన్నీ నిజంగానే మన లైఫ్లో జరుగుతున్నాయి అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ చాలా చాలా బాగున్నాయి. మహేష్, ఈ పేరులో ఉన్న వైబ్రేషన్ మనకందరికీ తెలుసు. మహేష్ బాబు అసలు ఒక సెన్సేషన్. ఫ్యాన్స్కి కానీ, ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ, అసలు ఎవరైనా సరే వంక పెట్టడానికి ఏమైనా ఉంటుందా? స్క్రీన్ మీద కనబడితే చాలు అబ్బబ్బబ్బబ్బా, ఈలలు, గోలలు, ఖుషి, ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. ఒక్కొక్క డైలాగు, ఒక్కొక్క డ్యాన్స్. అసలు మహేష్ బాబు గారికి 15 ఇయర్స్ నుంచి ఫ్యాన్ అంట, డైహార్డ్ ఫ్యాన్. అడిగి తెలుసుకుందాం ఎందుకు, ఏమిటి, ఎలా, ఆ ఫ్యానిజం ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా 100 days ఫంక్షన్ అప్పుడు చేశాడంట. అతను ఇప్పుడు చిన్న పిల్లోడు, ఇప్పుడు కొంచెం పెద్దోడయ్యాడు. రీ రిలీజ్ ఎలా అనిపిస్తుంది అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, నీ పేరు? నా పేరు వసంత్ అన్న, ఫ్రమ్ సికింద్రాబాద్ అన్న. ఓకే. సో ఎందుకు బ్రో మీ అసలు అట్లా ఆ వైబ్ ఏంటి, మహేష్ అనే వైబ్ నీకు ఎందుకు అంత బాగా నచ్చింది? ఇవన్న మహేష్ బాబుని ఎంత ప్రేమిస్తామంటే అన్న, మేము ఆయన సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఏడ్చినామన్న, ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఆయన సినిమా హిట్ అయితే అదే కాలర్ ఎగరేసుకుని థియేటర్లో 4 షోలు కంటిన్యూ 4 షోలు చూసుకుంటూ, అదేదో మా ఇంటికి వచ్చేటట్టు, మా ఇంటికి ఏం రాదు, మా ఇంటికి వచ్చేటట్టు సెలబ్రేషన్. అంటే బాబు అంటే లైఫ్లు పెట్టేసినాం అన్న. బాబు అంటే ఎంత ఇష్టం అంటే అన్న, నా చేతి మీద టాటూ ఉంటుంది అన్న బాబుది. మామూలుగా మహేష్ బాబు టాటూ ఉంటుంది. ఎట్లా అంటే అన్న, బాబు సినిమా వస్తే చాలు పని అన్నీ వదిలేసి ఊరుకొచ్చి థియేటర్కి చూడడం చాలా చేసినామన్న. చాలా ఎట్లా అంటే బాబు ఒక ఎమోషన్ అన్న మాకు. బాబు ఇప్పుడు బాబు లైఫ్లో మేము ప్రతి బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాము, గుడ్ సిచ్యువేషన్లో ఉన్నాం. వాళ్ళ ఇంట్లో 3 సావులు అయినప్పుడు కూడా ఇంట్లోకి వెళ్ళాం. ఇంట్లోకి వెళ్ళి మాకు పర్మిషన్స్ ఇచ్చారు, మేము పోయినాం, అన్నీ చేసినాం. కృష్ణ గారు కానీ, రమేష్ బాబు అన్న గారు కానీ, తర్వాత వచ్చేసి ఇంద్రమ్మ దేవి గారు కానీ, మళ్ళీ ఎవరు విజయ నిర్మల దేవి గారు కానీ, అంత బ్యాడ్ గుడ్ సిచ్యువేషన్ అన్నిట్లో ఉంటామన్న. బాబు అంటే మాకు ప్రాణం అన్న, బాబు అంటే ప్రాణం.
అంటే చాలా మంది హీరోస్ ఉన్నారు ఇండస్ట్రీలో, బట్ ఎందుకని మీకు పర్టికులర్గా అంటే ఏమంత బాగా నచ్చింది? అంటే నచ్చిన విషయాలు బోల్డ్ ఉంటాయి మహేష్ బాబు గారిలో. సో సారీ, అంటే నచ్చిన విషయాలు మహేష్ బాబులో చాలా ఉంటాయి. సో మీకు పర్టికులర్గా పర్సనల్గా ఏం నచ్చింది? ఇప్పుడు చెప్పాలన్నా బాబు అంటే నాకు ఎట్లా తెలుసు అన్న, ఇప్పటికీ నేను చూస్తే మామూలుగా మాస్గా కనిపిస్తున్నా, నాకే అడిక్షన్ లేదన్న. సిగరెట్ కానీ మందు కానీ ఏది లేదు, ఈ గుట్కా గిట్కా ఏది లేదు. నా చిన్నప్పటి నుంచి అడిక్షన్ ఏంటంటే బాబు. వెన్ ఐ వాజ్ 6th క్లాస్ పోకిర్ రిలీజ్డ్. నేను అతడుకి బాబుకి పిచ్చి పీక్స్లో ఫ్యాన్ అయిపోయినా. పోకిర్కి నేను స్కూల్లో బంక్ కొట్టి వెళ్తే సార్ నన్ను కొట్టుకుంటూ తీసుకొచ్చిండు. థియేటర్ నుండి కొట్టుకుంటూ ఏడికి ఇంటికి ఇక్కడ స్కూల్కి తీసుకొచ్చి చెప్పిండు మా ఇంట్లో. అప్పటికే అనుకున్నారు వద్దు నాన్న పోదంటే కూడా వినలేదు నేను. ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్కి నేను 2007లో అతిథికి వచ్చాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే ఫ్యానిజం అన్న, అదే ఫ్యానిజం. బాబు కట్అవుట్ కనబడితే చాలు, బాబు స్క్రీన్ మీద కనబడితే చాలు, ఈలలు గోలలు. ఈ మధ్య ట్విట్టర్లో వచ్చి ఏదో వైరల్ చేస్తుర్రు. సీనియర్ చాలా ఉన్నారు ఇంకా చేసిన వాళ్ళు, వేరే వేరే తోపులు ఉన్నారు. ఇప్పుడు వచ్చి ట్విట్టర్లో వచ్చి మామూలుగా ట్వీట్ పెట్టేసి ఏదో చేస్తున్నారు, కానీ ట్వీట్ పెట్టేసి మామూలుగా ఏదో బ్రేక్ టైంలో ఉండి ట్వీట్ పెట్టి అది ఇది రీట్వీట్లు. బాబు రేంజ్ మామూలుది కాదన్న, ట్విట్టర్ రేంజ్ కాదు. బాబు రేంజ్ వేరు. బాబు రేంజ్ ఎట్లుండంటే పెద్ద పెద్ద హీరోలను కొట్టినోడు. ఒక టైంలో పక్కకి వేరే సినిమా పెద్దది నడుస్తుంది, మన మురారి నడుస్తుంది, ఉరికిచ్చి కొట్టిన రోజులు ఉన్నారు. మన వాళ్ళ పెద్ద ఫ్యాన్స్, వాళ్ళ పేరు నేను మెన్షన్ చేయలేను ఎందుకంటే మనం చేయకూడదు, కాంట్రవర్సీ చేయకూడదు. మన బాబు ఫ్యాన్స్ ఎట్లా అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ నుండి బాబు ఫ్యాన్స్ అయ్యారన్న. మేము బాబు డైరెక్ట్ ఫ్యాన్స్. సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ ఎట్లా అంటే ఊర మాస్ ఎట్లా అంటే దేత్తడి వాడేనేమని అన్నాడంటే కొట్టేయడమే. ఆయనకు అంత పిచ్చాభిమానులు. ఆయన చనిపోయినప్పుడు చూడాలన్న మంచి మంచి చేతులకు ఇట్లా బంగారం వేసుకున్న వాళ్ళు కాలు మొక్కడం అంటే ఆయన మాస్ ఫ్యానిజం నిలబెట్టిన ఏకైక హీరో మహేష్ బాబు. క్లాస్ హీరో అనుకుంటున్నారన్న. మహేష్ బాబు చూసే క్లాస్ అనుకున్నారు. ఆయన ఊరమాస్ ఇంకా చూడలేరు. ఆయన ఊరమాస్ కరెక్ట్ ఎక్కడ చూడలేరు మీరు. ఏదో గుంటూరు కారంలో 1% చూసారు. నేను అనుకుంటున్నా రాజమౌళి ఏదో మ్యాజిక్ చేశాడు కాబట్టి వేరే లెవెల్ చూపిస్తాడని చెప్పి SSMB 29లో అనుకుంటున్నా. కానీ బాబు రేంజ్ చిన్నది కాదన్న, మంచి హీరోలో కూర్చోబడిపోతుంది. అంటే ఇప్పుడు మనకి రీసెంట్గా బాబు గారిది ఒక చిన్న అద్దంలో లుక్ ఒకటి రిలీజ్ చేశారు. గడ్డం అలాగే హెయిర్ స్టైల్తో వెనకాల నుంచే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ లుక్ అయితే. సో అది మీరు చూసారా, ఎట్లా అనిపించింది అది చూసినప్పుడు? అది చిన్న బీజిఎంతో నేను ఒక టూర్లో ఉన్నానన్న, చిన్న బీజిఎంతో రిలీజ్ చేసారు. అది ఆ వీడియో ఎట్లా రిలీజ్ అయిందో తెలియదు. గూస్ బంప్స్ అన్న. బాబు పెద్ద హెయిర్ ఇట్లా మీసాలు తిప్పుతున్నాడు. బాబుని ఇప్పటివరకు అట్లా చూడలేదు మేము, ఎందుకంటే ఇలా క్లాస్గానే చూసినాం. క్లాస్గా చూస్తేనే రికార్డ్స్ ఈ లెవెల్ ఉన్నాయి. ఇక మాస్ లెవెల్ ఎట్లుంటుందో ఊహించుకోండి అన్న. అది తట్టుకోవడం చాలా కష్టం అన్న బాబుని. ఇండస్ట్రీ బాబుని తట్టుకోవడం చాలా కష్టం. ఒకటి చెప్పాలన్న, రిలీజ్లు ఎన్నో అవుతున్నాయి అన్న. నేను ప్రతి ఒక్క హీరో మెన్షన్ చేయను, బట్ రికార్డ్స్ ఉన్నాయి మాత్రం బాబువే. గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ లిస్ట్ చూస్తే ఎప్పటి నుండి ఇది ఎన్టీఆర్ స్టార్ట్ చేశారు అది, తర్వాత దూకుడు నుండి మేము సెన్సేషన్ చేసాం, దూకుడు డెకేడ్ మేము చేసాం. దూకుడు తర్వాత అన్ని సినిమాలు శివరాత్రికి పడడం కానీ ఏ షోస్ పడడం కానీ మమ్మల్ని మించిన పిచ్చి ఫ్యాన్స్ ఎవరు లేదన్న. మా దగ్గరకు వస్తే దెబ్బలు తినడు తప్ప ఏముండదు. అంటే మేము ఎంత సైలెంటో బాబు ఎంత సైలెంటో అంతే. బాబు వైలెంట్ ఉన్నాడు, బాబు బయటికి కనిపించాడు, మా వైలెన్స్ బయటికి కనిపిస్తుంది. అండ్ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అప్పుడు 100 days ఫంక్షన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు 10+ years తర్వాత ఇప్పుడు మళ్ళీ రిలీజ్కి ఇదే థియేటర్కి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇంకోనా మేము ఆల్రెడీ సినిమా వస్తుందంటే మాకు వారం నుండే దడ ఉండే టికెట్లు. ఎట్లా మాకు టికెట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అంతా మాకంటూ ఒక రేంజ్ ఉంది. చెప్తున్నా కదా 15 years అంటే ఇప్పుడు బచ్చాగాన్ల రేంజ్ మనది కాదు, వేరే రేంజ్. థియేటర్లో సినిమా వస్తుందంటన్నా మాకు ఎంత పిచ్చి అంటేనా ఒక పండుగ వస్తున్న వాతావరణం ఉంటుందన్న. ఇప్పుడు ఒక ఉగాది వస్తుంది, ఇంట్లో ఏదో చేసుకోవాలి అట్లా. సుదర్శన్లో బాబు సినిమా అంటే మాకు వేరే వైబ్ అన్న. అది ఈ సీతమ్మ వాకిట్లో ఇదే థియేటర్లో 12 years బ్యాక్ 100 days జరుపుకుంది. మళ్ళీ అదే ఒక పండుగ వాతావరణం లాంటి సినిమా అదే దీనిలో వచ్చి మళ్ళీ ఇప్పుడు రీక్రియేట్ చేయడం మాకు చాలా హ్యాపీ అన్న. ఓకే, సో లాస్ట్గా ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే మీరు ఈగర్గా ఏ సినిమా రిలీజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మహేష్ బాబు గారిది? అన్న ప్లీజ్, మేం కాదన్నా, చాలా మంది అడుగుతున్నారు అన్న, కామన్ ఆడియన్స్ కూడా అడుగుతున్నారు. మహేష్ బాబు గారు మీకు కూడా చెప్తున్నాం, మేము మా తరఫు నుండి. రామలింగేశ్వరరావు గారు మీకు కూడా చెప్తున్నాం, ప్లీజ్ కలేజా రిలీజ్ చేయండి. ఎక్స్పెక్ట్ చేసాం కలేజ్ అని అడుగుతారని. కలేజ్ ఎందుకంటే ఆ టైంలో పిచ్చి తెలియకుండా ఫ్లాప్ చేసారు. కానీ ఇప్పటికీ నన్ను కామన్ ఆడియన్స్ ఏం అడుగుతుంటారన్నా, మీ బాబుది జర్ర కలేజా రిలీజ్ చేయండి అన్న, కలేజా రిలీజ్ అది ఏమైందో ప్రాబ్లం ఏముందో తెలియదు,
బట్ అది రిలీజ్ అయితే మాత్రం థియేటరు అది వేరేనా. క్లాస్ సినిమాకి ఎట్లుంది చూశారు కదన్నా, ఇక అది వేరే లెవెల్. అది బాబుని దానిలో వేరే మనం ఫస్ట్ టైం వేరే విధంగా చూసినాం. వేరే లెవెల్ ఉంటాయి అన్న సెలబ్రేషన్స్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే బాబు రిలీజ్లు తట్టుకోవడం, ఈవెన్ టక్కర్ దొంగ అయ్యని, నాని అయ్యని, ఈవెన్ బ్రహ్మోత్సవం అయ్యని సెలబ్రేషన్ చేస్తారు. బాబు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, అది ఎలాంటి సినిమా అని కాదు, బాబు రేంజ్ అక్కడ ఉంది. బాబు రేంజ్ ఎట్లా అంటేనా, ఓన్గా స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన, ఎవరో క్రియేట్ చేసింది కాదు. 11 మంది టీం మాకు లేరు సపోర్ట్ చేయడానికి. వేరే హీరోలకు ఉన్నట్టు 11 మంది టీము, 11 మంది గ్యాంగ్, అందరు సపోర్ట్ కాదు. ఒకటే కింగ్ అందరు కూర్చోబోపిస్తున్నాడు. అంటే అందరికన్నాను, ఎవరికి తలగాలో వాళ్ళకి తలిగింది, అది చాలా. అది సో మళ్ళీ మీరు ఇట్లాంటి సినిమాలు ఇంకా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ని బాగా ఎంటర్టైన్ చేయడానికి తీసుకురావాలని, అలాగే కలేజా రిలీజ్ కూడా తొందరగా అవ్వాలని కోరుకుంటూ 15 ఇయర్స్గా మీరు ఫ్యాన్గా ఉన్నందుకు ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. సో విన్నారు కదా ఆడియన్స్ అందరూ ఏమన్నారో, థియేటర్స్లో ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదని చెప్పేసి చెప్తున్నారు. సో మహేష్ బాబు గారిని థియేటర్లో చూడటానికి రాజమౌళి కాంబినేషన్లో ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి ఆ టైం అంతా ఫీల్ చేయడానికి మేము సీతమ్మ వాకిట్లో సినిమాలు చేయడం చూసి ఎంజాయ్ చేసామని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా అసలు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే అమలాపురం నుంచి వచ్చారు, గుంటూరు నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు. ఎందుకంటే ఓన్లీ ఈ రిలీజ్ మహేష్ బాబు గారిని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయడానికి. అలాగే ఆ కాంబినేషన్ ఉంది, పెద్దోడు చిన్నోడు కాంబినేషన్ కానీ, రేలంగి మావయ్య డైలాగ్స్ కానీ, సమంత అంజలి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కానీ, వాన చినుకులు ఇంకా చెప్పాలే ఇంకా. సో ఇదంతా మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. కాబట్టి మీరు కూడా ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుని చూసి ఎంజాయ్ చేసి ఈ రిలీజ్ ఆఫ్టర్ లాంగ్ టైం మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తుండండి పొలిటికోస్ వినోదం ఛానల్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.